ఆరంభకులకు కూడా అర్థమయ్యే సరళ భాషని వీలైనంత వరకు ఉపయోగిస్తూ వ్యక్తిత్వ నిర్మాణానికి ఒక ఉపకరణంగా దీన్ని మీరు సంగ్రహిస్తారని ఆశిస్తూ ధర్మధ్వజం సమర్పిస్తున్న వీడియోల మాలిక ఇది. అందులో భాగంగా నేను ఇప్పుడు మీతో ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి 27వ శ్లోక విశ్లేషణని పంచుకుంటున్నానండి, కొనసాగిస్తున్నాను. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి. 9వ కారణం ఇంతకుముందు ఈ వీడియోలో శ్రీకృష్ణుడు ఎలా ప్రతిపాదించాడో మనం వీక్షించాం. ఒకవేళ ఆత్మ అన్నది లేదు, నేను అంటున్నది ఈ మేనే అనుకున్నా కూడా ఇది చస్తుందని నువ్వు ఏడవక్కర్లేదు. ఎందుకు ఏడవక్కర్లేదో ఇక్కడ ఇప్పుడు చెప్తున్నాడు. ఎందుకంటే పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. కనుక అపరిహార్యములైన పరిహరించడానికి వీల్లేని నిలువరింపలేని సంగతి గురించి ఏడవడం ఎందుకు? తొలి వీడియోలలో ఒకదానిలో నేను చెప్పాను, నీ ఏడుపుతో చాక్లెట్ల వానా కొరోదు, ఐస్ క్రీమ్ల వానా కొరోదు, కాబట్టి టైం అయిపోయి గంట కొట్టే వరకు వేచి ఉండురా బుడ్డోడా అని కొత్తగా జాయిన్ అయినటువంటి స్టూడెంట్కి చెప్పడం ఎలాంటిదో ఇది అలాంటిది. నువ్వు ఏడ్చినంత కారణంగా పుట్టినవాడు చావకా తప్పదు, చచ్చినవాడు మళ్ళీ పుట్టకా తప్పదు. ఓ చెట్టుకి, మందార చెట్టుకి ఓ పూలు పూస్తాయి, నువ్వు కోసినా కొయ్యకపోయినా అవి రాలిపోతాయి, మళ్ళీ కొత్త మొగ్గలు పుడుతూనే ఉంటాయి. అది అనుసృతంగా జరిగిపోతూనే ఉంటుంది, అందులో నీ ప్రమేయం ఏం లేదు, అది ప్రకృతి సహజం. ఆ ప్రకృతి సహజమైన దాన్ని అయ్యో పువ్వులు పూసాయే అని కేకులు కోసుకొని పండగ చేసుకొని అయ్యో పువ్వులు రాలిపోయాయే అని ఏడుస్తూ కూర్చోవు కదా. అదెంతో ఇది కూడా అంతే. జాతస్య హి ధ్రువో మృత్యుః, పుట్టిన ప్రతి దానికి పుట్టింది గనక చావున్నది, పుట్టుకే లేకపోతే చావే ఉండదు. ఆ పుట్టుక లేనిది నీవే ఆత్మవు, అది తెలుసుకో. కాబట్టి ఒకవేళ ఈ శరీరమే నేను ఆత్మ అన్నది లేదు అనుకున్నా కూడా అనివార్యమైన దాన్ని నీ ఏడుపుతో నీవు నివారించలేని దాన్ని ఎందుకు ఏడుస్తావు? అట్లాంటప్పుడు వృధా ప్రయాస కదా. ఇది శ్రీకృష్ణుడు ఇక్కడ ప్రతిపాదిస్తున్నాడు.